గారు నమస్తే అండి. నమస్తే నమస్తే నవీన్ గారు. సదా గారు ఏం చెప్తారు? ఇప్పుడు చాలా క్లియర్గా ఎయిర్పోర్ట్ విషయానికి సంబంధించి ఏంటి అనేది అందరికీ తెలుసు. అయినప్పటికీ వైసీపీ అధినేత అలాగే వారి పార్టీ నేతలు కూడా ఏదో ఒక రకంగా క్రెడిట్ గురించి పాకులాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది కదా, ఏం చెప్తారు సార్? నవీన్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు, అలాగే జనసేన నాయకులు సోదరి కృష్ణవేణి గారు, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. వాస్తవంగా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ దాష్టికాలను ప్రజలు సహించి ఈరోజు కొత్త ప్రభుత్వానికి ఏర్పాటు చేసినటువంటి 2 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం మన ఆంధ్రప్రదేశ్లో, ఇందాక పెద్దలు మోకా ఆనంద్ సాగర్ గారు చెప్పినట్లుగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తలదన్నే విధంగా మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ ఏర్పాటు గురించి కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎక్కడ ఈ విషయంలో డీవియేషన్ లేదని నేను స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఈ క్రెడిట్ చోరీకి ఎవరు పాల్పడుతున్నారో, ఎందుకు పాల్పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆనంద్ సార్ గారు చెప్పినటువంటి మాటలని నేను కాదన్నా, కానీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం అధికారంలో ఉంది. రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక తలంపుతోటి ఉత్తరాంధ్రలో ఉపాధి కల్పించడం కోసం, పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఎగుమతులు పెంచడం కోసం, తద్వారా ఒక ఉత్తరాంధ్రనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మరి అభివృద్ధి చేయాలన్నటువంటి మంచి తలంపుతోటి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తాము. మనం చూసినట్లయితే దాదాపు 4,727 కోట్ల రూపాయల పెట్టుబడితోటి మొదటి దశ నిర్మాణం చేపట్టడం జరిగింది. దాదాపు 2,703 ఎకరాలు విస్తీర్ణంలో మరి ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఇంత హంగామా హడావుడి అవసరమా? ఎందుకంటే యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా నేను మాట్లాడటం కాదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటల్ని నిక్కచ్చిగా మీ ముందు ఉంచుతాము. ఎందుకంటే ఇది మంచి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇది అవసరమే. ఈరోజు 13,000 మంది విద్యార్థుల్ని, బాలికల్ని తీసుకొచ్చి ఉత్తరాంధ్ర నుంచి పార్వతీపురం, అరకు, అలాగే మరి వివిధ జిల్లాల నుంచి మరి 13,000 మంది బాలికల్ని హింసా నృత్యానికి తీసుకొచ్చి స్వాగతం పలకాల్సిన అవసరం ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతాం. ఒక పక్క కేంద్రం అప్పుల్లో ఉంది, రాష్ట్రం అప్పుల్లో ఉంది. ప్రధానమంత్రి మోడీ గారేమో మీరు పొదుపు చేయండి అని చెప్పి ఒక పక్కన చెప్తా ఉన్నాడు. దీనికి ఇంత అవసరం అని చెప్పి నేను అడుగుతాం. వేలాది మందిని, లక్షలాది మందిని తరలించి ఇప్పుడు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం వల్ల అదనంగా వనగూరే ప్రయోజనం అయితే నాకైతే అర్థం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అంతర్జాతీయ విమానాశ్రయం కాబట్టి అంటే చెప్పాలి కదా. ఇప్పుడు ఒకటి నవీన్ గారు, నేను ఎందుకు ఖ్యాతిని ప్రపంచానికి ఒకసారి చూపించాలి కదా. మళ్ళీ మళ్ళీ కుదిరే అవకాశం కాదు కదా. ప్రారంభోత్సవం మాత్రమే జరుగుతుంది, ఆ తర్వాత ఇంకెప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు ఉండవు కదా. ఈ దశలో ఆ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి కదా అనేది. ఇప్పుడు ఖ్యాతి అంటే ఇప్పుడు రేపుతోటి ఏదో ఉపాధి వచ్చేస్తుంది, వేలాది మందికి, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, ఒకేసారి డెవలప్ అయితే కూడా ఇది సాధ్యమయ్యే పని కాదు. మీరు గమనించాలి. ఎందుకంటే ఇదేదో ఒక ఈవెంట్ లాగా. అవునండి. ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించాలన్నా ఇవన్నీ కూడా అందులోనే భాగం అవుతాయి కదా. ఎక్కడ పెట్టుబడులు ఆకర్షిస్తారు? ఇది చేయడం వల్ల ఆకర్షించి వచ్చేస్తారా? ఈ డ్రామాలు, నాటకాలు, నృత్యాలు. అది ఒక కారణం అవుతుంది, మోడీ గారు అట్ట కాదు నవీన్ గారు. మోడీ గారు ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి శంకుస్థాపన చేసి పోతున్నాడు.
వేలాది మందిని తరలిస్తున్నాడు. విశాఖపట్నానికి ఇప్పటికి 4 సార్లు వచ్చాడు. ఏం చేశారు? ఏం పెట్టుబడులు వచ్చినాయి? ఎందుకు నేనేం రాలేదు? చెప్తున్నాను? అయ్యో మీరు అలా మాట్లాడతారా? అన్ని ఎంఓఏలు చేసుకున్నాయన్ని పెట్టుబడులు కాదా? నేను చెప్పేది ఏంటంటే విశాఖపట్నానికి సంబంధించినటువంటి అంశం మీద, ఎందుకంటే లోకేష్ గారు, చంద్రబాబు గారు తంటాలు పడుతున్నాడు. పెట్టుబడులు ఆకర్షణ కోసం విదేశాలకు పోతున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు సదస్సులు పెడుతున్నారు, పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారు. అది ఒక పద్ధతి. ఏదో మోడీ గారు రావడం వల్లే పరిశ్రమలు వస్తాయి. అలా అట్లాగా సైదా గారు, ఇప్పుడు ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించినప్పుడు ఖచ్చితంగా ప్రారంభోత్సవం కూడా ఆ స్థాయిలో ఉండాలి కదా, ప్రపంచానికి ఆ ఖ్యాతిని చూపించాలి కదా, చాటి చెప్పాలి కదా. చెప్పకుండా ఎలా? ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్ కదా, ఎక్కడైనా దేనికైనా ప్రమోట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒకటి మీరు చెప్తా ఉంది ఏంటంటే, ఇది ప్రమోషన్ చేస్తే విదేశీ పెట్టుబడులు వస్తాయి, లేకపోతే విదేశీ ప్రయాణికులు వస్తాయి అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు జిఎంఆర్ సంస్థ ఇది కట్టింది, ఇప్పుడే క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారు అనేది మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క అంతర్జాతీయ ప్రయాణికుడి నుంచి యూజర్ ఛార్జ్ ఎంత? 1,222 రూపాయలు. అదే మనం చూసుకున్నట్లయితే మన దేశీయ ప్రయాణికుడి నుంచి ఎంత వసూలు చేస్తా ఉన్నారు? 825, 850. సరే ఇంకా సార్, ఇంకా అంత ప్రారంభమే కాలేదు, మీరు అన్ని ఇప్పుడు లెక్కల గురించి మనం మాట్లాడదాం. నేను ఇప్పుడు ఒకటి నవీన్ గారు, మనం ఎందుకంటే ఒక పక్కన రైల్వేలు ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం. సామాన్య ప్రయాణికుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో రైల్వే ప్రయాణం చేయాలంటే మీరు ఆలోచన చేయండి. జనరల్ బోగీలు అసలు ఉంటున్నాయా? 1, 2 పెడతారు. కిక్కిరిసిపోతా ఉన్నారు బాత్రూముల దగ్గర, టాయిలెట్. డిస్కస్ చేద్దాం, పెద్ద టాపిక్ అవుతుంది, ఇవన్నీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నవీన్ గారు నేను ఎందుకంటే ప్రభుత్వ విధానాలను తప్పు పట్టడంలా, కానీ ఇక్కడ ఈ యొక్క సాధారణమైనటువంటి విషయాలు కూడా, రైల్వే ప్రయాణికుల బాధలు కూడా మీరు తీర్చండి. అందరూ విమానాల్లో ప్రయాణం చేయలేరు కదా. అందరూ ఆనంద్ సాగర్ గారో, చంద్రబాబు నాయుడు, లోకేష్ విమానాలు ఎత్తుతారు. మనం డొమెస్టిక్ లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మనం వెళ్లే పరిస్థితులు లేవు కదా. ఈరోజు సాధారణ ప్రయాణికులు ఉత్తరాంధ్ర నుంచి అది అభివృద్ధి చేయాలి, ఇది అభివృద్ధి చేయాలి కాదండి, రెండు చేయాలి, రెండు అభివృద్ధి అవ్వాలనే నేను అదే చెప్తా ఉన్నా. అయ్యా, ఈ ఖర్చుతోటి, ఇంత హంగామా ఆర్భాటంతో, ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చి తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ జిల్లాలకు ఇన్ఛార్జీలు వేసి ఒక్కో జిల్లా నుంచి 1,000 మంది తరలించని చెప్పి హడావుడి చేసి సొమ్ముని మీరు దయచేసి వృధా చేయొద్దు. చెప్పండి ఆనంద్ సార్ గారు, చెప్పండి సార్. సైదా గారు ఒక మాట ఏమనుకోవద్దు, మీరు ఫ్రెండ్లీగా. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు సార్? నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నా సార్. మాది కాంగ్రెస్ ఫ్యామిలీ. మా నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు. అవును. ఇందిరాగాంధీ గారు, నేను చెప్పేది ఏంటంటే, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మాకు అమలాపురానికి కుసుమ కృష్ణమూర్తి గారిని ఎంపీ గారు ఉండేవారు. అంటే నేను నిక్కర్లు వేసుకున్న వయసు 7th క్లాస్ చదివేటప్పుడు. గొర్రెలు, బర్రెలు, రిక్షాలు ఇచ్చేవారు. ఆయన కేంద్ర మంత్రి యోగేంద్ర మక్వాన్ని తీసుకొచ్చి ఒక